జగన్ వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను నియంత్రించడానికి తనకు 2 నిమిషాలు చాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారని అన్నారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న యాగి కూడా అందరూ గమనిస్తున్నారని అన్నారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, ప్రజలకు అన్ని వివరించాలని అన్నారు. జగన్ పరామర్శలంటే జనం భయపడుతున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, జగన్ ఆయన పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలు కంట్రోల్ చేయడానికి నాకు 2 నిమిషాలు చాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. ఈ రోజు ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా పూర్తయిన తర్వాత అధికారులు బయటకు వచ్చిన వెంటనే ఆయన రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ ఇటీవల చేస్తున్న పరామర్శలు, అక్కడ జరుగుతున్న విధ్వంసం, బాధితుల ఆందోళన, వీటిపై కూడా ఆయన ప్రధానంగా వ్యాఖ్యలు చేశారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లిలో పొగాకు వేలం కేంద్రంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లి ఆయన చేసిన అక్కడ హంగామా గురించి అందరం తెలుసుకున్నాము అని, చివరికి అక్కడి నుంచి రైతులు అనేక మంది తాము జగన్ రావటం వల్ల తీవ్రంగా నష్టపోయామని మెసేజ్లు పెట్టారు అని, తనకు కూడా ఆ మెసేజ్లు వచ్చాయి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. జగన్ ఆయన పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను కంట్రోల్ చేసేందుకు నాకు 2 నిమిషాలు చాలు, కానీ వాళ్ళంతా ఇప్పుడు రాజకీయ ముసుగులు నేరాలు చేస్తున్నారు అని కూడా వ్యాఖ్యానించారు. డిఎస్సీపై చేస్తున్న యాగి కూడా అందరూ గమనిస్తున్నారని, మనం అన్ని విషయాలు డిఎస్సీపై ప్రజలకు వివరించాము. వైసీపీ వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే అక్కడ కూడా చీవాట్లు పెట్టారు, అయినా వాళ్ళు యాగి చేస్తున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై అక్కడికక్కడ మనం తిప్పికొట్టడంతో పాటు అసలు డిఎస్సీలో హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల గురించి వాళ్ళకి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది అన్నది కూడా సీఎం వ్యాఖ్యానించారు. డిఎస్సీకి సంబంధించి ఎంపికైన 16,000 మంది టీచర్లు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తుంటే సంవత్సరం అయిపోతే ఇప్పుడు ధర్నాలు చేయటం ఏంటని వ్యాఖ్యానించారు. పైగా ఆ ధర్నాల్లో కూడా జంజీ ఎవరు లేరు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఉన్నారని కూడా సీఎం వ్యాఖ్యానించారు. జగన్ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి వేలం కేంద్రానికి వెళ్లిన సమయంలో అక్కడ జరిగిన విధ్వంసంను, అదేవిధంగా ఒక మహిళ షాపుని ఏ విధంగా ధ్వంసం చేశారో కూడా మనం చూసామని కూడా సీఎం వివరించారు. చివరికి ఆయన పరామర్శలు అంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు దిశ అనే చట్టమే లేకుండా, అది చట్టరూపం నోచుకోకుండా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయటం, దిశ వాహనాలు కొనుగోలు చేయటం ఏమిటని సీఎం వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని పంపితే కేంద్రం తిరస్కరించి వెనక్కి పంపిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుని ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామని కూడా సీఎం వివరించారు. ప్రకాశం జిల్లా ప్రజలకు మంచినీటి కోసం వెంటనే నీళ్లు ఇస్తామని ఈ ప్రాజెక్టు ద్వారా కూడా అని సీఎం తెలిపారు. ఎల్నినో గురించి ప్రజలకు వివరించాలి, ఇంత వర్షాభావం ఉన్నా కూడా మంచినీటికి కూడా మనం నీళ్లు ఇస్తున్నాం అనేది ప్రజలకు తెలియజేయాలి అని కూడా సీఎం వివరించారు. మొదటిసారిగా ఒక గిరిజన నృత్యం గిన్నిస్ రికార్డుకు వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఒక ఎమోషన్ అంటే ఒక భావోద్వేగమైన వాతావరణం అక్కడ వచ్చింది. వాళ్ళంతా కూడా దాన్ని ఓన్ చేసుకోవడంతో పాటు ఒక సెంటిమెంట్ గా కూడా అక్కడ తయారైంది. ఉత్తరాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని కూడా సీఎం వ్యాఖ్యానించారు. అక్కడ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అని కూడా ఫీడ్బ్యాక్ వచ్చిందని తెలిపారు. ఆ విమానం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అవటం కూడా సముద్రం మీద నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేశారని కూడా ఆయన తెలిపారు. ఇక క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో జనవరి నుంచి ప్రారంభమవుతుందని కూడా సీఎం తెలిపారు. ఐబీఎం కు సంబంధించి కొన్ని కంప్యూటర్లు ఇక్కడికి తీసుకురావటంలో అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయాయని నిన్ననే సమాచారం వచ్చిందని కూడా సీఎం తెలిపారు. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే కేబినెట్ లో ఈ రోజు చంద్రబాబు నాయుడు మరికొన్ని అంశాలు కూడా మాట్లాడారు. గంగాయి బ్యాచ్ ని జంజీ అని చెప్పుకోవటం గొడ్డల పార్టీకే చెల్లిందని వ్యాఖ్యానించారు. మీటింగ్ అంటే లైసెన్స్ ఇచ్చినట్టు మందు తాగించి తరలిస్తున్నారని, ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యను కూడా సృష్టిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఆక్వా రైతులకు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా 1,100 కోట్ల రూపాయలు విద్యుత్ రాయితీలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఆక్వా ఫీడ్ ఎక్స్పోర్ట్ 50% తగ్గించేందుకు, ఎక్స్పోర్ట్ మీద 50% తగ్గించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని కూడా ఆయన తెలిపారు. వీటితో పాటు ప్రజలకి రేపు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వర్ణాంధ్రతో పాటు వికసిత భారత్ కలిపి ప్రజలకి మంత్రుల సందేశంలో వివరించాలని కూడా సీఎం సూచించారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.